జ్ఞానము కావాలి అంటే ప్రార్థన చేయాలి. దానితో పాటు రెండవది బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే జ్ఞానం వస్తుంది. పుస్తకాలు చదివితేనో ఇంకా ఇతరత్ర గ్రంథాలు చదివితేనో వాటి ద్వారా లోక జ్ఞానం వస్తుంది. వాటిని చదవద్దని అనట్లేదు. స్కూల్కి వెళ్ళొద్దు, కాలేజ్కి వెళ్ళొద్దు, ఉన్నత చదువు చదవద్దు అనేది దానికి నేను వ్యతిరేకత కాదు. కానీ దైవ జ్ఞానము రావాలి అంటే, లోకంలో లోక జ్ఞానాన్ని సరిగా వాడాలి అంటే నీకు దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానము కొరకు బైబిల్ చదవాలి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. ఏది మంచిది ఏది చెడుదో తెలుస్తుంది. ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు తెలుస్తుంది. ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా రియాక్ట్ కాకూడదో తెలుస్తుంది. బైబిల్ చదవాలి జ్ఞానం కావాలి అంటే. అందుకని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. జ్ఞానం కొరకు బైబిల్ చదువు. బైబిల్ చదవకుండా జ్ఞానం రాదు. బైబిల్ వాక్యం వినకుండా జ్ఞానం రాదు. దేవుని మాట వినకుండా నీకు జ్ఞానము రాదు.